నాకే, నా అప్పులు నాకే తడిపుమప్పుడు ఉన్నాయి. నేను ఇంకొకరి కొరకు ఎక్కడ ప్రార్థన చేస్తానయ్యా, నాకు అంత సమయం లేదు అనేటువంటి మాట నువ్వు చెప్తూ ఉన్నావేమో. నీకెన్ని సమస్యలున్నా, నీకెన్ని ఇబ్బందులున్నా, నువ్వు ఎదుటివారి క్షేమము కొరకు, ఎదుటివారి ఆత్మ రక్షణ కొరకు, ఎదుటివారి బాగు కొరకు, ఎదుటివారి క్షేమము కొరకు, ఎదుటివారు ఆ బాధల్లో నుండి విడిపించాలని, ఎదుటివారి ఇబ్బందుల్లో నుంచి బయటపడాలని, అప్పుల్లో నుంచి బయటపడాలని నీవు గనుక ఇతరుల కోసము విజ్ఞాపన చేయగలిగితే దేవుడు ఆ విజ్ఞాపనను బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. నీ ప్రార్థన విని వారిని కనికరిస్తాడు, దానితో పాటుగా నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అంటే మన జీవితంలో నెమ్మది. సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి నెమ్మది లేదు, సుఖం లేదు, సరి అయిన నిద్ర లేదు. కానీ నీకు నెమ్మది, నీకు సమాధానము, నీకు సుఖము కావాలి అంటే నువ్వు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజులందరి కొరకు ప్రార్థన చేయాలి, అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు రక్షించబడిన ఈ మందిర క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు అబ్రహాము వంటి విజ్ఞాపనకర్తల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాట వింటున్న నీవు అటువంటి విజ్ఞాపనకర్తగా, ప్రార్థనా పరురాలిగా, విజ్ఞాపన చేసేటువంటి ప్రార్థన యోధుడిగా, యోధురాలిగా నువ్వు మార్చబడాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు.